ఆస్తిక ప్రపంచం అంతా ఆశీర్వాదం చుట్టూ పరిభ్రమిస్తుంది. ఆశీర్వాదాలు ఇచ్చేవాళ్ళు, పొందేవాళ్ళు లోకము నిండా నిత్యం మనకు తారసపడుతుంటారు. యథార్థంగా మీరు చెప్పండి, మీరు కూడా చాలా మంది చిన్నవారికి ఆశీస్సులు పలికుంటారుగా, మీరు కూడా పెద్దవాళ్ళ దగ్గర ఆశీస్సులు పొంది ఉంటారుగా. ఎవరైనా మిమ్మల్ని ఆశీర్వదించగలిగారా? పోనీ మీరెవరినైనా ఆశీర్వదించారా? అదొక సత్సాంప్రదాయం, గౌరవం సమాజంలో నడుస్తోంది అంతే. మీరు వాక్యమును గనక ఆలోచన చేయగలిగితే, భక్తుడైన దావీదు ఒక అద్భుతమైనటువంటి జీవిత సత్యాన్ని తన వృద్ధాప్యములో, జీవిత చరమ దశలో, అవసాన కాలములో మాట్లాడారు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనములో దావీదు గారు ఏమంటారంటే, యెహోవా నీ ఆశీర్వాదమునుంది, నేను ఆశీర్వదింపబడతాను. అందులో వారు ఆడిన మాట ఏమిటంటే, నీవు ఆశీర్వదించిన ఎడల అది ఎప్పటికీ నీ ఆశీర్వదింపబడి ఉండును. ఆమేనండి. అది ఏదో తెలిసి తెలియని మాట కాదు, యవన కాలపు ఉద్రేకములో పలికిన ముచ్చట కాదు, అనుభవరాహిత్యం కాదు, తలబండిపోయిన స్థితి, బాల్యము నుండి యుద్ధములు పోరాటములలో అలసిన జీవితం, 40 ఏండ్ల తన రాజరికములో, పరిపాలనా కాలములో యుద్ధములే చేస్తూ గడిపిన జీవితం, జీవితపు ఉత్తాన పతనాలు, ఎత్తు పల్లాలని చూసిన అనుభవం, దీనదశలో నుండి ఉన్నత స్థాయికి ఎదిగినటువంటి అనుభవం అని చెప్తున్నాడు. అయ్యా, మేమేదో అనుకుంటాము, తిప్పలు పడతాం, కానీ నీవు ఆశీర్వదిస్తేనే అది ఎప్పటికీ ఆశీర్వాదంగా ఉంటుంది. లేకపోతే ఆశీర్వాదాలు పొందేసినట్టే అనుకుంటాం, ఇచ్చేసినట్టు అనుకుంటాం, కానీ ఉత్తిదే ఏం ఉండవు అని తన అనుభవం చెప్తాడు. దేవుని ప్రజలారా, ఆయన ఆశీర్వదిస్తే తప్ప అది ఆశీర్వాదంగా ఉండదు అనే జీవిత సత్యాన్ని మనం గమనించాలి. మీ దృష్టిలో ఒక మాట మీకు తీసుకొస్తున్నాను. బైబిల్ గ్రంథములో ఇస్సాకు అనే ఒక మంచి వ్యక్తి ఉంటాడు. ఆది కాండములో మీకు ఎవరికైనా ఆ పేరు గుర్తొచ్చిందా? ఇదేమిటండి, మిమ్మల్ని కదా అడిగాను. బైబిల్లో ఇస్సాకు గారు మనకు గుర్తే కదా. ఒక రిమార్క్ లేని క్రైస్తవుడిగా, పరిశుద్ధుడిగా అతనికి బైబిల్లో సాక్ష్యం ఉన్నది. అతని క్యారెక్టర్ ఎంత గొప్పదంటే, పాత నిబంధన కాలములో, కనీసం ధర్మశాస్త్రం లేని కాలములోనే ఏకపత్ని పుత్రుడిగా బ్రతికి, యవ్వన కాలములో మచ్చ లేకుండా బ్రతికి, విత్తనం వేస్తే 100 పంట కోసి, సాక్షాత్తు మహాదేవుడు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారికి సాదృశ్యమైన క్యారెక్టర్ అని చెప్పదగిన ఒక అద్భుతమైన వ్యక్తి ఇస్సాకు బైబిల్లో ఉన్నాడు. ఇలాంటి ఇస్సాకుకు దేవుని బిడ్డలారా 2 కుమారులు కలిగారు. ఒక చింతలు లేని చిన్న కుటుంబం అది, భార్య భర్త, 2 కుమారులు. ఇక ఇస్సాకు తను దేవుని వద్దకు వెళ్ళిపోవలసిన కాలం సమీపించినట్లుగా గ్రహించి ఆత్మలో తనకు నిత్యము సేవలు చేస్తూ ఉన్న పెద్దాడు, చిన్నాడేమో అమ్మకి చేరుగ్గా ఉన్నాడు, పెద్దోడు నాన్న దగ్గర ఉన్నాడు. నానా, నేను వెళ్ళిపోవాలి దేవుని దగ్గరికి, నేను చనిపోక మునుపు నిన్ను దీవించున్నట్లుగా వేటాడిన మాంసము రుచికరముగా వండి నాకు వడ్డించు, నేను తిని తృప్తి పొంది నిన్ను ఆశీర్వదిస్తాను అంటాడు. మీరు చెప్పండి, కాసింత కూర నాన్నగారికి పెడితే ఆశీర్వాదం వస్తుంది అంటే ఎవడైనా వదులుకుంటాడు? చెప్పండి, ఎవరైనా వద్దనుకుంటారా? పరుగు పరుగుని వెళ్ళాడు, ఆరాట పడ్డాడు, వేటాడాడు, నిజంగానే ఒక వేటను సంపాదించాడు, రుచిగా వండాడు, నాన్నకు పట్టుకొచ్చాడు. అడవిలోకి వెళ్ళాలి, వేటాడాలి, రుచిగా వండాలి, పట్టుకు రావాలి, నాన్నకు పెట్టాలి, తినాలి, తృప్తి పొందాలి, దీవించాలి. ఈ కథ జరిగే లోపు ఈ మాట వినేసిన తల్లిగారు
గర్భములో పిండ దశలో పిల్లలు ఉన్నప్పుడే దేవుడి దగ్గర మొర్ర పెడితే ఏమిటయ్యా ఈ అలజడి అని అడిగితే, నువ్వేం టెన్షన్ పడకు బిడ్డా, నీ గర్భంలో 2 జనపదములు ఉన్నాయి. చిన్నవాడే పెద్దవాడైపోతాడు, పెద్దవాడు చిన్నవాడికి దోసుడైపోతాడు అన్న ఒక ప్రవచనం మనసులో పెట్టుకుని, అరే నాకు వచ్చిన దర్శనం ప్రకారం చిన్నవాడు కదా బ్లెస్ అవ్వాలి. ఈయన మర్చిపోయినట్టున్నాడు, పెద్దోడిని దీవించేస్తానంటాడేంటి? దర్శనము కలిగిన వ్యక్తిగా, ప్రవచనము కలిగిన వ్యక్తి ఏదో ఒకటి చేయాలని కంగారు పడి అప్పటికప్పుడు గొర్రె పిల్లలు కోసేసి, పెరట్లో తోటకూర కోసి తాలింపేసిన సులువుగా గొర్రె పిల్లలు కోసి వండి పడేసి వాళ్ళు స్పీడ్ మండిపోను. ఆశ్చర్యం అండి. చిన్నప్పుడు దైవజనులు ఎవరైనా ఇంటికి వస్తే, పల్లెటూరు కదండి, ఏలూరికి జంగారెడ్డికి మధ్య కామవరపు కొట్టిన గ్రామంలో పుట్టి పెరిగాం మేము. ఆశ్చర్యం. దైవజనులు వస్తే చాలు నాన్నగారు రే అంటే, అరే యొక్క అర్థం మాకు తెలుసు, కోని పెట్టుకొని కోసేయమని. ఓకే డాడీ అంతే, ఫటాఫట్. అన్నదమ్ములు ఇద్దరు నాన్న తిప్పలు పడి, ముందెలిస్తే కోళ్ళు వదిలిపెట్టకుండా కప్పెడతాం, అన్ని వదిలేసిన తర్వాత యేసు రక్తం చేయం. అయ్యగారు చెప్పొస్తాడా యేసు? అందుకని అతిథి అంటారు. తిథి గిది లేకపోతే పడేవాడు అతిథి అంటే. అతిథి అది దైవజనుడు పెద్దోడు అంటే. రే ఓకే డాడీ, లేట్ అయితే మళ్ళీ పగిలిపోద్ది, యేసు రక్తం చేయం. ఇక నానా తిప్పలు పడి ఒక కోడిని పట్టుకొని దాన్ని పేక్ కోసి శుద్ధి చేసి ముక్కలు కోసి మమ్మీ దగ్గరికి స్టవ్ దగ్గరికి అందించేపాటికి అసలు అది దీనికి అసలు సకల పరిచయంలో కఠినమైన పరిచయం ఇది అన్నంత అలసిట్ వచ్చేది మాకు. వీడట్టు బయట లోపల గొర్రెపిల్లలు కోసి వండి పెట్టేశారండి. ఏం స్పీడ్ అనేది! నేను ఒకసారి ఎంత స్పీడ్గా అట్టకోసారంటే విపరీతంగా లెక్కలేసేస్తుంటే పరిశుద్ధాత్ముడు అన్నాడు, రే తాత ఎద్దునే కోసి పెట్టేశాడు కాసేపట్లో. అతడు త్వరగా వెళ్ళి ఒక కోడెను పట్టుకొని బంధించి త్వరగా సిద్ధం చేసి త్వరగా అధ్యయనం ఉండే త్వరగానే. అందరూ ఏందండి ఇల్లు అంటే, పరిచర్యలో వాళ్ళ వేగం చూడండి. కొన్నిసార్లు పరిచారకులు ఏం చేస్తుంటే, వద్దులే నాయన అని తీసుకొని మనం చేసుకోవాలనిపిస్తుంది, అంత బాగా చేస్తారు వాళ్ళు. చేయమన్నాడు చేయనివ్వడం అనుకుంటాడు. నిజానికి అది వాడి తెలివి. తిరుబాటుగా చేస్తే లాక్కొని ఆయనే చేసుకుంటాడులే అని. ఎవడు అమ్మాయికి వెళ్ళాడు భూమి మీద. ప్రజలారా మీరు శ్రద్ధగా ఈ మాటలు వినాలి. గబగబా వండేశారు, పట్టుకొచ్చేశారు. ఆ గొర్రె చర్మం వీడి మీద పెట్టేసింది. పేరు అన్నయ్య, అరే నేనే పెద్దనని చెప్పరా, వాగ్దానం ఉంది. పిచ్చి మొహవానికి తెలిసి ప్రతిదీ భయమే. అమ్మో నాన్నగారికి తెలిస్తే చెప్పించేది నర్మే. పిచ్చి మొహమాడ, మటన్ ఫ్రై వాసన తగిలితే మీ నాన్న అసలు ఇంకేం పట్టించుకోడు. ఎందుకన్నా మంచిదమ్మా గుర్తుపడి, చెప్తున్నాను కదా, ఏం పేరు అంటాడు, పెద్దోన్నని చెప్పో, పేరు చెప్పో, దగ్గర రమ్మంటాడు. గొర్రెచరం కప్పుకెళ్ళి ఏం కాదు. అమ్మాయి స్ట్రాంగ్గా చెప్తుంటే ఆయన అమ్మాయి నా శాపం నా కూర్చుని కాక చాలా పిరికోడు పరలోక రాజ్యం అంట. తిమ్మిని మమ్మల్ని చేస్తే ఎట్టొక్కటి ఆశీర్వాదం రావు నాన్న. ఈ మాటలు ఎందుకు చెప్తాడో వినండి. అబద్ధం ఆడితే ఆశీర్వాదం రాదు, మోసం చేస్తే ఆశీర్వాదం రాదు, పేరు మారిస్తే బతుకు మారిస్తే ఆశీర్వాదాలు రావు. స్వరం ఒకటి, నీ చర్మం ఒకటి, నీ బతుకు ఆశీర్వాదం రాదు. మోసం ఒకటి, దేవుడు వ్యక్తించబడడు. మనుషుడు ఏది విత్తుతాడో అది కోస్తాడని వాక్యం ఉంది గలతీ పత్రిక 6:6. Do not be deceived, God will not be mocked. అవకాశం లేదు. నువ్వు విత్తింది అబద్ధం, నువ్వు విత్తింది మోసం, నువ్వు విత్తింది వేషధారణ. దాని ఫలితం ఆశీర్వాదం కాదు, శిక్షే, నష్టమే. అబద్ధం ఆడితే ఆశీర్వాదమా? మోసం వస్తే ఆశీర్వాదమా? పేరు మారిస్తే ఆశీర్వాదమా? స్వరం ఒకటి, బతుకొకటి, ఆశీర్వాదం వస్తుందా? కూర పెట్టేస్తే ఆశీర్వాదం వచ్చేస్తుందా? చాలా మంది అనుకున్నారు ఏదో రకంగా సందా ఇచ్చేస్తే ఆశీర్వాదం వచ్చేస్తాయి. ఏదో రకంగా ఎవడో కాదు, ఆయన పేరు దేవుడు వచ్చినా పర్లేదు, నువ్వేమండి దేవునికి మరలా ఇస్తున్నా కోతలించే దగ్గరన్నట్లుగా ఈ బ్యాచ్ కుదరదు. బైబిల్లో 2వ పేజీలోనే తెచ్చేసాడు నా కూటం. అది నువ్వు ఎడ చస్తే నాకెందుకురా, పీట పట్టుకెళ్ళిపోద్ది దీవెనలు. అట్టుండవు. బలిపీఠం కట్టినా ఏదో ఒకటి పెట్టినా సెట్ అవ్వలేదు.
ఆరాటపడి త్వరగా గొర్రెను సిద్ధం చేసిన, రుచికరంగా వండిన, ముక్కు పుటములు అదిరిపోయే మసాలాలు వేసిన, యేసు రక్తం చేయి. పేరు మార్చిన, స్వరం మార్చిన, మేనేజ్ చేసిన, చర్మం కప్పిన ఆశీర్వాదాలు రాలేదో. పునాడు అడవిలోకి ఎన్నడు కష్టపడ్డాడు, నిజంగానే వేటాడాడు, తెచ్చాడు, ఓడాడు, పెట్టాడు. పునాడు కష్టార్జితానికి ఆశీర్వాదం వచ్చిందా? అడిగి రాలేదు. వీడు మోసం చేస్తే రాలా, ఏమో తెలివితేటలకు రాలా, అడిగి కష్టపడితే రాలా. అందుకే చెప్పాడు దావీదు, నీవు ఆశీర్వదించితే వస్తుందయ్యా. మేమేదో నేను ఎవరి సొమ్ము తినలేదు, నా కష్టార్జితం అంటే కష్టార్జితం అంతా కొట్టుకుపోయిన జీవితాలు కుప్పలు తెప్పలు ఉన్నాయి. ఈ రాత్రి నీ తెలివి కాదు, నీ కష్టం కాదు, నీ సంకల్ప బలము కాదు, ప్రేమ కాదు. నేను ప్రకటిస్తున్న దేవాది దేవుడు ఉన్నాడే, సృష్టికర్త ఉన్నాడే, అఖిల బ్రహ్మాండమును చరాచర జగత్తును పుట్టించి పోషించి పాలిస్తున్నవాడు ఉన్నాడే, అరచు పిల్ల కాకి మొదలుకొని మృగరాజన సింహం దాకా అన్నిటికీ ఆహారం ఇస్తున్నవాడు ఉన్నాడే, భూమిని గజగజలాడించు వారిని సైతం, సముద్రమునికే హడలు పుట్టించగలిగిన సైతం, తిమింగలాల సహితం, భీకరమగు పర్వతములు కూడా మైనములు వాళ్ళే కర్ణించగలిగినటువంటి మాటలు గల దేవుడు నీకు ఒక్క మాట చెబుతున్నాడు, నా మాట వింటే నీవించబడతావు. సులువైన పరిష్కారం ఎదురుకుండా పెట్టుకొని ఇట్ట అనుకోకుండా ఎందుకు తిరుగుతున్నావు? ఇట్ట అటుబరికి ఎత్తి సీసా కొంటివి, ఇటుబరికి ఎత్తుకెళ్ళి కచ్చిపు కొంటివి, అటుబరికి ఎత్తుకెళ్ళి దొరికివి. ఏ వీడియోలు చూసినా నువ్వేమన్నావు, కొంపకి దరిద్రం పోలా. నేను దేశమంతా తిరిగే మనిషినే కదండి. ఆ వీడియోలో చూసే వాళ్ళందరూ కింద పడితే దుప్పటి కప్పి, వాళ్ళు ఎగ్గొట్టి, ఇటు పడగొట్టి, పూమంతా చూసి ఆయా కోటలు నువ్వే కదా, ఆగు అనిపిస్తుంది. నేనేనయ్యా, నెట్టు పరిస్థితి అంటే ఏముందయ్యా, అల్లే పడగొట్టారు, అల్లే లెగ్గొట్టారు, నా పరిస్థితి అలాగే ఉంది. దేవుని వాక్యం చెబుతాను, నా మాట వింటే, నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు వింటే ఈ దీవెనలను నీ మీదకి వచ్చి పడిపోతాయి. యేసు రక్తం జయం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆశీర్వాదాల కోసం దొడ్డిదారులు లేవు, పిచ్చి పిచ్చి ప్రయత్నాలు వద్దు, మానవ ప్రయత్నాలు వ్యర్థం. ఆశీర్వదించే దేవుడు ఉన్నాడు. దేవుడు మానవును సృష్టించిన తర్వాత చేసిన మొదటి పని ఏమిటి? ఆదికాండం 26 నుంచి చివరి దాకా చదువుకుంటే, దేవుడు తన స్వరూపము తన పోలిక చొప్పున మనుషులు చేశాను, పురుషుని గాను స్త్రీని గాను తయారు చేశాను, ఆయన వారిని ఆశీర్వదించలేదే, తయారు చేశాడు, ఫస్ట్ ఆశీర్వదించాడు అంతే. ఆయన మనస్సే ఆశీర్వదించే మనస్సు. పేతురు గారు రాస్తాడు, ఆశీర్వాదమునకు వారసులకుటకు ఆయన పంపించాడు. 1 పేతురు 3:9. ఆయన పిలిచింది ఆశీర్వాదాలు ఇవ్వడానికి. అందుచేత ప్రజలారా, ఆయన ఆశీర్వదించే దేవుడు, ఆశీర్వాదముల కర్త ఆయన. ఈ ఆశీర్వాదాలు పొందటానికి 100 షరతులే పెట్టలేదు ఆయన. నాకు ఇంత ఇస్తే దీవిస్తాను, ఈ ముడుపు కడితే దీవిస్తాను, ఈ ఎపిసోడ్ స్పాన్సర్ చేస్తే దీవిస్తాను. దేవుని ప్రేమదే ఆశీర్వదింపబడినట్లుగా ఆయన మాట వినాలి. ఆమేన్ అనండి. ఆయన ఆశీర్వదిస్తేనే అది, లేకపోతే ఇప్పుడు యాకోబు ఆశీర్వాదాలు పొందేశాను హో అనుకున్నాడా లేదా? నాన్నగారి దగ్గర బయటికి వెళ్ళి గంతులేశాడు లేదా? యురేఖా అన్నాడా లేదా? వేమత్సహ అనుకున్నాడా లేదా? ఇక తిరుగులేదు అనుకున్నా లేదా? ఇటు డ్యాన్స్ చేసి నన్ను సేపు మాట్లాడి వచ్చేసాడు. మోసం అయిపోయిందని అర్థమైపోయింది. కత్తట్టుకుని ఈ రోజు నిన్ను చంపకపోతే నా పేరే కాదంటే, మమ్మీ అన్నీ చంపేస్తున్నాను, నాకేం చేస్తాను, పరిపోతుంది అంతే. అదేంటి మమ్మీ, యు ఆర్ ద రెస్పాన్సిబుల్, యు టాట్ మీ లైస్ అండ్ ఆల్. నువ్వే అబద్ధం నేర్పావు మమ్మీ, నువ్వే వేషం మార్చావు, నువ్వే పేరు మార్చావు, ఇప్పుడు ఏంటి మమ్మీ? ఏం చేయమంటావు ఇప్పుడు? పారిపో. నేను ఎక్కడ పారిపోగలను? ఎప్పుడు నీ కొంగు పట్టుకొని వంటగదిలో ఉండేవాడిని, నేను ఎట్టుపోతానమ్మా అంటే, మా అయ్యగారి ఇంటికి వెళ్ళిపో. తీసుకెళ్ళి పెనమించి పొయ్యిలో పడేసింది. 20 సంవత్సరాలు వేసి రక్తమే జయం, బలమంతా పోయాగా. ఇదే కూటమి. ఈస్ట్ గోదావరిలో సామెత ఉంది, సవరం అయితే కానీ ఎవరం రాదని. మొత్తం స్తోత్రం, మైదానం అంతా ఖాళీ, దేవునికి స్తోత్రం. అప్పుడు తీరుబాటు చేసుకొని, ఆ దినమున నీ మాట విన్నంత మేలు,
అప్పుడు లోబడితే ఎంత బాగుండును, ఇప్పుడు ఎందుకు ఆయన 50 సంవత్సరాలు వచ్చిన తర్వాత చిన్నప్పుడు స్కూల్లో బుద్ధిగా ఉంటే బాగుండు అనుకుంటే ఉపకారం ఏముంది? అందుకనే మనం చేస్తున్నా, ఒక్కసారి ఆయన మాట వినండి. బైబిల్లో ఆశీర్వాదాలు ఎట్లా వస్తాయో కొన్ని మాటలు రాశాడు, అవన్నీ పట్టుకోండి. ఆశీర్వదింపబడే కొన్ని పద్ధతులు, మార్గముల, విధానాలు పరిశుద్ధ గ్రంథములో ఉన్నాయి. ప్రాథమికంగా నీ తెలివి వల్ల రావు, నీ తిప్పల వల్ల రావు. నువ్వు ప్రయాసపడితే మాత్రం వచ్చి పడిపోవు. అబద్ధం ఆడితే అసలు సెట్ అవ్వదు, మోసం చేస్తే అసలు కూటం క్లిక్ అవ్వదు. పొందినట్టే ఉంటుంది కానీ నిలబడదు. ఆయన ఆశీర్వదిస్తే అది ఎప్పటికట్టు ఉండుద్ది. ఆయన ఆశీర్వదించాలంటే రకరకాల విన్యాసాలు, తీర్థయాత్రలు. మొన్న ఆ మినిస్ట్రీకి వెళ్ళామండి, మొన్న ఆ కోటాలకు వెళ్ళామండి, మొన్న చెన్నై వెళ్ళామండి, మొన్న హైదరాబాద్ వెళ్ళామండి. ఇక నీ జీవితం అంతా టికెట్లు కొనుక్కొని రిజర్వేషన్లు చేసుకొని తిరిగి వెళ్ళిపోయి ఇంటికి వస్తావే. ఎప్పుడు తెములుతుందిరా పని? ఆయన మాట వింటే నువ్వు ఆశ్రయించబడతావు. ఆమేన్. దేవుడు అబద్ధం ఆడతాడా? బైబిల్లో ఉట్టుట్టి మాటలు, అభూత కల్పనలు, భ్రమలు కల్పించే మాటలు ఉంటాయా? ఇది సత్యం, నిజం, అబద్ధం అని దానికి ఇక్కడ ఛాన్స్ లేని వ్యవహారం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చకుండా ఉండునా అని బైబిల్లో ఉంది. ఆయన అబద్ధం ఆడటానికి నరమాత్రుడు కాదు అని 2 కొరింథీ 1:20 ఆయన వాగ్దానములు ఎన్నైనా అవన్నీ అవును అన్నట్టుగా, ఆమేన్ అన్నట్టుగా ఉన్నాయి. 1 తెస్సలోనికీయుల 5 చివరిలో ఆయన వాగ్దానం చేసిన వాడు నెరవేర్చుటకు సమర్థుడు, నమ్మదగిన వాడు అని రాశాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి.